హాయ్ అండి. పిల్లలు లంచ్‌లోకి అయితే నేనైతే కాయగూరలు ఏమీ లేవు కదా! కాయగూరలు ఏమీ లేకపోతే నేనైతే ఏం చేశానంటే డాల్ రైస్ ఒక 2 రకాల వెజిటబుల్‌లు అయితే ఇంట్లో ఉన్నాయి. అది కూడా కొద్ది కొద్దిగా ఉన్నాయి. ఏం చేయాలో తెలియక నేనైతే ఇలా డాల్ రైస్ అయితే రెడీ చేసేస్తున్నాననమాట. చాలా బావుంటది. నేను ఎప్పటికప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. తినడానికి కూడా చాలా బావుంటది. అది కూడా వేడి వేడిగా తినడానికైతే చాలా బావుంటదనమాట ఇది కూడాన. కుక్కర్‌లోనే మనం బియ్యం, పప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అన్నీ అందులో వేసి మనం విజిల్ అయితే కొట్టించుకోవాలి. మనం ఎంత దాకా రైస్ ఉడికిన దాకా విజిల్ కొట్టించుకున్న తర్వాత పక్కన పెట్టి, మళ్ళీ పొయ్యి మీద కళాయి పెట్టి మనకి పోపు సామాన్లు అన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని, అందులోనే మళ్ళీ ఒక 2 రకాలు ఒక వెజిటబుల్స్ కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత, మనం ఆ రైస్ ఉడకబెట్టుకున్న రైస్ అయితే అందులోనే వేసి, కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత కొద్దిగా ఆ నీరు అనేది మగ్గిన దాకా ఉంచుకొని, నేను గార్నిష్‌గా జీడిపప్పు అయితే వేసుకొని కొద్దిగా గార్నిష్ చేసుకున్నాను. నేను బౌల్‌లోకి అయితే వేసుకుంటున్నాననమాట. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.